టిఫిన్స్ ఎవరు తింటారా బాబు? వద్దా సార్? సరే 4 ప్యాక్ చేసాయి. ఓకే సార్. లోపల ఇంకేమైనా ఉన్నాయా? ఫ్రెష్ స్టాక్ ఏమైనా? నా లంచ్ బాక్స్ ఉంది సార్. లంచ్ బాక్స్ ఓకే, పర్లేదు. నువ్వు హలో, ఎవరు? నన్ను మీ అమ్మంటారు బాబు. ఓ అమ్మా, నువ్వా? సారీ అమ్మా, నంబర్ చూసుకోలేదు. ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఈసారి మర్చిపోలేదు కదా? ఈసారి పర్ఫెక్ట్ అమ్మా, ఏది మర్చిపోలేదు. ఢిల్లీలో పొద్దున్నే శ్రావణి డెలివరీ అయింది. వస్తూ చూసి రమ్మని 100 సార్లు చెప్పాను. వెళ్ళి చూసావా లేదా? గెస్ చేయి. చూసావా? చూసానమ్మా. అమ్మాయా అబ్బాయా? అమ్మాయినమ్మా, మామూలుగా లేదు. అందంగా ఉందా? చాలా అందంగా ఉంది. నిజంగానా? వాళ్ళ అమ్మ కలరా నాన్న కలరా? అమ్మ కలరో నాన్న కలరో తెలీదు కానీ కలర్ మాత్రం సూపర్ అమ్మా. Excuse me, can I have my change please? జుట్టు ఎలా ఉందిరా? ఉంగరాల జుట్టమ్మా, అలల్లాగా పారుతుంది. మొత్తానికి అందంగా ఉందంటావు. మామూలు అందం కాదమ్మా, చాలా అందంగా ఉంది. ఇంత అందమైన అమ్మాయిని చూడటం నా లైఫ్ లో ఇదే మొదటిసారమ్మా. రే, బేబీ హెల్దీగా ఉందా? బరువు ఎంత? బరువు కరెక్ట్ గా తెలీదమ్మా, ఎత్తుకుంటే చెప్పగలనమ్మా. Thank you. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఎక్కడిది? ఓ బాబు,
May I see your boarding pass? దేవుడా 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 ప్లీజ్ దేవుడా నేను ఎప్పుడూ నేను ఏమీ అడగలేదు దేవుడా ఫస్ట్ అండ్ లాస్ట్ టైం దేవుడా ప్లీజ్ దేవుడా ఆ అమ్మాయి నా పక్కనే కూర్చోవాలి ఆ అమ్మాయి నా పక్కనే కూర్చోవాలి ప్లీజ్ దేవుడా ప్లీజ్ 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 థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ దేవుడా థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు దేవుడా నువ్వు లవ్ యూ సూపర్ దేవుడా ఓ గాడ్ గాడ్ ఇస్ గ్రేట్ No. I can't sit next to that guy. Please give me a change of seat. I'll sit anywhere. There's no other seat in the whole Sorry, flight. ma'am, the flight is విష్ మీ full. గుడ్ లక్ దేవుడా Uncle, ఏంటమ్మా? ఈ బ్యాగ్ కొంచెం పైన పెడతారా? ఓకే. Thank you. ఇట్స్ ఓకే. Thank you. వెల్కమ్. హైదరాబాదేనా లేదు, మధ్యలో దిగిపోతాను. హాయ్ ఐఎమ్ రాహుల్ తెలిసిపోతుంది. హౌ అది మా కాలేజ్లో రాహుల్ పేరు రకరకాలుగా వాడేవాళ్ళం. అవునా Yeah. ఆసమ్ ఎలా వాడేవారు నీకు రాహుల్ పట్టిందా? నువ్వు మనిషివా రాహుల్వా? నీ కంప్యూటర్కి రాహుల్ పట్టింది. యూజ్ యాంటీ రాహుల్ సాఫ్ట్వేర్. అమ్మా చాలు చాలు మాకు అర్థమైంది. సరే గాని నీ పేరేంటి? నేనంత రాహుల్ని కాదు. నీ పని బాగుందిరా, నువ్వు పడుకో. Yes, sir. హాయ్, నాకు 2 నిమ్మకాయలు కావాలి. Why? నాకు టేక్ ఆఫ్ ఎలర్జీ. లాస్ట్ టైం ఇలాగే టేక్ ఆఫ్ అవుతుంటే నా పక్క ప్యాసింజర్ మీద వామిటింగ్ చేసుకున్నాను. అంటే పీకల్లాక మీకు ఫ్లైట్ ఎక్కాను కదా, పాపం వాడు వర్షంలో తడిసినట్టు నా వాంతులు తడిసిపోయాడు. సో ప్లీజ్. Okay, sir. యా థ్యాంక్స్. Sir? ఓ థ్యాంక్ యూ. నువ్వు టెన్షన్ పడకు. ఐ విల్ ట్రై మై బెస్ట్ నాట్ టు వామిట్. ఏమండి ప్లీజ్ కొంచెం మీ చేత్తో నా చేయనివ్వరండి. No way. అలా చేస్తే వామిటింగ్ ఫీలింగ్ పోతుంది, లేదంటే మీ ఇష్టం. నీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ కాస్త నీ చేతి ఇస్తావా? ఎవరన్నా చూస్తే బాగోదు. అసలు నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు, రోజులు కూడా బాలేవు. థ్యాంక్స్. Idiot. సేమ్ టు యూ. రాశి ఫలాలు నాదెలా ఉందో. ఎయిర్పోర్ట్లో ఒక అమ్మాయిని కలుస్తావు. ఓ షెట్,
ఆ అమ్మాయి నీ పక్క సీట్లో కూర్చుంటుంది. ఓ గాడ్, ఆ అమ్మాయి నీ కాబోయే కలల సుందరి. ఓ షిట్, వాట్ ఏ లవ్లీ ఫలాలు, వాట్ ఏ లవ్లీ ఫలాలు. గాడ్, క్రేజీనో. అరగంటలో అమ్మాయిని ప్రేమించడం ఎలా? ప్రముఖ రైటర్ కొత్త పుస్తకం రిలీజ్. వాట్ ఏ లవ్లీ బుక్ అండి, వాట్ ఏ లవ్లీ బుక్. ఈవ్ టీజింగ్ నేరం, అరెస్ట్ అయిన యువకుడు 6 నెలలు జైలు శిక్ష. ఆ అమ్మాయి కోసం జైలు శిక్షే కాదు, ఉరి శిక్ష కూడా రెడీ. ఆ యువకుడి ప్రకటన. ఫ్లైట్ కూలిపోతే బాగుండు. టంగు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ యువర్ కెప్టెన్ సుధాకర్ స్పీకింగ్. క్యూములోనింబస్ మేఘాలు అడ్డు వల్ల ఫ్లైట్ లో కుదుపులు వచ్చాయి. అసౌకర్యానికి చింతిస్తున్నాం. భారీ వర్షం కారణంగా హైదరాబాద్ రన్వే మూసివేయడం జరిగింది. అందువల్ల మన ఫ్లైట్ ని గోవాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నాం. ప్రయాణికులంతా మాతో సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ బేర్ విత్ us. థ్యాంక్ యూ. ఏంటమ్మా, కూలీ కావాలా? ఎస్ అంకుల్, థ్యాంక్ యూ One సో minute. మచ్. ఇదిగోమ్మా. థ్యాంక్ యూ. ఓకే. Due to heavy rainfall, the Hyderabad airport has been closed as the runways are flooded. All aircrafts coming to Hyderabad have been diverted to various other airports. ఏరా, అప్పుడే ల్యాండ్ అయిపోయిందా? వచ్చేస్తున్నాను రా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. వచ్చేవే, త్వరగా రా. డైరెక్ట్ గా గోవాకి వచ్చేయి. గోవానా? అదేంట్రా? అక్కడ వర్షం పడుతుందా? ఆ పడుతోంది, పొద్దునుంచి కురుస్తూనే ఉంది. మరి అదే, అక్కడ రెయిన్ హెవీగా ఉందని రన్వే క్లోజ్ చేశారు. అందుకే ఫ్లైట్ ఇక్కడ గోవాలో ల్యాండ్ అయింది. అమ్మా, నువ్వు ఇప్పుడు ఎయిర్పోర్ట్ రావద్దు, సరేనా? ఫ్లైట్ ఎక్కే ముందు నేనే కాల్ చేస్తాను. నువ్వు ఎలాగో అక్కడికి వెళ్ళావు కాబట్టి కొంచెం అమ్మా, జయాన్ని ఐ జస్ట్ కాల్ యూ బ్యాక్. How can I help you, ma'am? నా ఫోన్, వాలెట్ అన్నీ ఫ్లైట్లో పడిపోయాయి. ఒక్కసారి లోపలికి వెళ్ళి తెచ్చుకుంటాను. Ma'am, I'm sorry, I'm afraid. It's highly impossible. తిరిగి మీరు ఇదే ఫ్లైట్లో వెళ్తారుగా, అప్పుడు కలెక్ట్ చేసుకోండి. ఇదిగో, నువ్వు ఏ రోజు చేస్తే మాట్లాడడం చూశాను. తీసుకో, మీ ఇంటికి ఫోన్ చేయి. నా మీద కోపంతో నువ్వు ఫోన్ చేయలేదనుకో, అక్కడ మీ వాళ్ళు ఎయిర్పోర్ట్కి వస్తారు, అనవసరంగా టెన్షన్ పడతారు. అవసరమా? ఓకే, ఐఎమ్ సారీ. ఏదో సరదాగా ఆట పెట్టదామని అలా చేశాను, కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు. నిన్ను హర్ట్ చేస్తుంటే ఐఎమ్ రియలీ సారీ. టేక్ ఇట్ ప్లీజ్. చూడు, ఇప్పుడు నీ నంబర్ సేవ్ చేసుకొని నువ్వు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నీకు కాల్ చేసి నీ వెంట పడతాను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో, కానీ నేను ఆ టైప్ కాదు. ఓకే? హే, జస్ట్ కిడింగ్. ఐ వాస్ జస్ట్ కిడింగ్. స్వేర్ ఐ వాస్ కిడింగ్. పర్లేదు, మాట్లాడు. రైట్, ఫోన్ చూడు. ఏదో అన్నోన్ నెంబర్. హలో, ఎవరు? గెస్ హూ? హే ప్రియా, ఏమైపోయావు? నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను తెలుసా? నా ఫోన్ ఫ్లైట్లో పడిపోయిందన్నయ్య. అదో పెద్ద కథ. వెదర్ బాలేదని మా ఫ్లైట్ గోవాకి మళ్ళించారు. ఓ, ఎంత టైం పట్టచ్చు? తెలీదు అన్నయ్య, ఆలస్యమయ్యేలా ఉంది. త్వరగా రారా. నువ్వు వస్తున్నావు అంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నాకు తెలుసు అన్నయ్య. ఫ్లైట్ ఎక్కే ముందు ఫోన్ చేస్తాను. ఓకేరా, టేక్ కేర్ రా. అవును, ఈ నెంబర్ ఎవరిది? అది చెప్పు. ఈ ఫోన్ నా పక్క సీట్ అతంది. ఎవరతను? ఎవడో ఇడియట్. ఈడియటా? ఎర్రగా కోతిలా ఉన్నాడు. సేపేనా? ఏం చేస్తుంటాడు? నోరు తెరిస్తే ఫుడ్ తింటాడు, లేదంటే బుర్ర తింటాడు. ఓకే అన్నయ్య. బాయ్ రా. ఓకే బాయ్, టేక్ కేర్. థ్యాంక్స్. Stupid. నేను బుర్ర తింటానా?
బుర్ర తింటానా సిగరెట్ ఆఫ్టర్ 3 years ఫ్రీగా వస్తుందిరా. ఐఎమ్ సో హ్యాపీ. వర్షం బాగా వాయించేస్తుంది కదా. శివ మీ నాన్నరా